లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి ఎవరైనా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుతున్నాం దేవా. నాయన, ఈ వాక్యమును తండ్రి మీరు మాట్లాడితే బాగుంటుంది కనుక నాయన మీరే మాట్లాడమని అడుగుచున్నాను. మా అందరితో నాయన ఈ వాక్యము ద్వారా మాట్లాడుకొని వాక్యపు అర్థములో మమ్మల్ని మేము సరి చేసుకునేటువంటి మనస్సు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గబ్రియేల్ అనేటువంటి దూత. ఎవరికి చెప్తున్నది? గొర్రెల కాపర్లు. ఈ మాట గొల్లలతో చెప్పినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులు అన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్పబడినటువంటి మాట ఇది. నేను మరలా చెప్తున్నాను, అందరికీ ప్రభు ఆయన, అందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు, అందరి నిమిత్తము ఆయన మరణించాడు, అందరి నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చారు, అందరికీ కూడా పరలోకాన్ని సిద్ధపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఇది జ్వలలకు చెప్పబడుతున్నప్పటికీ కూడా లోకమంతటికి కలిగినటువంటి ఒక వార్త ఇది. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసయ్య ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు అని అంటే చాలా కారణాలు చెప్పొచ్చండి. ముఖ్యమైన కారణం ఏంటంటే మనము నశించకుండా ఉండాలని. నశించడం అంటే అర్థం ఏంటి? పాపములో ఉన్నటువంటి వారిని, లేదంటే పాపము చేస్తూ బ్రతికేటువంటి వారు ఏమవుతారు? నశించిపోయేటువంటి అవకాశం ఉన్నది. అదే చూశాడు దేవుడు పరలోకము నుండి, అదే చూశాడు. మనమందరము కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఎంత బాధపడుతున్నాడు. దేవుడు పాపము చేసినటువంటి వీళ్ళందరూ కూడా నశించిపోతున్నారు గనక వీరిని రక్షించడానికి నేనే వెళ్ళాలి ఈ లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన అలాంటిది. దేవుని యొక్క ప్రేమను ఆ విధంగా కనపరుస్తూ ఉన్నారు. కనుకనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటండి? అభిషక్తుడు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు యేసు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, మీరు ఎవరిని సేవిస్తున్నారు అని అంటే ఏం చెప్తాం మనము? యేసయ్య పేరు చెప్తామా చెప్పమా? చెప్తాం కదా. కనుక ఆ పేరులో దేవుడు ఏ విధముగా పేరు యొక్క అర్థాన్ని, లేదంటే మనలందరికీ కూడా ఆ పేరులో ఉన్నటువంటి విశేషాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ రాయించుకున్నటువంటి మాట. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థము, యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము. కనుకనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అయితే ఎందుకు పుట్టాడు రక్షకుడు? ఆయన ఎందుకు పుట్టాడు? ఆయనకు రక్షకుడు అని ఎందుకు పేరు పెట్టారు? మన పాపములను రక్షించడానికి. దానికి ఎవిడెన్స్ ఉందా? దానికి ఒక్కసారి మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనమండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక యేసు అని పేరు పెట్టింది. ఇక్కడ క్రీస్తు అన్న మాట రాల, గమనించండి. ఇక్కడ యేసు అనేటువంటి మాట వచ్చింది. ఇక్కడ దూత యేసు అని చెప్పింది, తర్వాత అదే దూత గొల్లలకి క్రీస్తు అని చెప్పింది. ఇద్దరు ఒకటే. దూత పరలోకము నుండి వచ్చింది. నేను ఆలోచిస్తాను, తండ్రి అనేటువంటి దేవుడు ఆ గబ్రియేల్ అనేటువంటి దేవదూతను పిలిచి ఏమని మాట్లాడి ఉంటారు? ఎందుకంటే దూత చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటివన్నీ కూడా దూత చెప్పిన మాటలు. దూత మాటలు అంటే సొంత మాటలా లేదా తండ్రి అయిన దేవుని మాటలా? తండ్రి అయినటువంటి దేవుని మాటలు. దూత ఏమన్నా కల్పించిందండి? దూత పరలోకము నుండి వస్తూ ఉన్నప్పుడు ముందుగా తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క దూతను పిలిచి, నువ్వు పలానా వాళ్ళ చోటకు వెళ్ళాలి, యేసేపు దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఆ యొక్క గొల్లల దగ్గరికి వెళ్ళాలి, లేదంటే
మరియ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి అని దేవాది దేవుడు గబ్రియేలు దూత అయినటువంటి ప్రథమ దూతగా, లేదంటే ఒక మంచి వార్తను ఈ భూమి మీదకు తీసుకుని రావడానికి తండ్రి అయినటువంటి దేవుడు గబ్రియేలు దూతను ఉపయోగించుకున్నారు. ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నువ్వు మాట్లాడు, యేసేపుకు స్వప్నమందు మాట్లాడు, గొర్రెల కాపరులకి మందలో కాచుకున్నటువంటి ఆ పొలాలలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళి మాట్లాడు, మరియతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడు అనేటువంటి ఆజ్ఞలు తండ్రి యొద్ద నుండి ఆ యొక్క దూతకు రావడం, దూత దేవుని సన్నిధి నుండి బయలుదేరి వచ్చి దేవుడు చెప్పినటువంటి మాటలు వారికి తెలియజేయడం. జకరియా ఏమంటాడండి? ఇది ఎలా సాధ్యం అంటాడు. నమ్మలేదు. గాబ్రియేలుకి కోపం వచ్చిందా? కోపం రాలేదు, కానీ దూత తీసుకొచ్చినటువంటి మాట ఎక్కడి నుండి వచ్చినది అనేటువంటి విషయములో క్లారిఫై చేస్తుంది. అదేమనగా, నేను దేవుని సముఖముందు నిలుచు గబ్రియేలను, సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి ఆ దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నేను ఊరికినే రాలేదు, నేను ఇక్కడికి దేవుడు చెప్పబడినటువంటి మాటలను మీకు తెలియజేయడానికి నేను వచ్చానని గబ్రియేలు దూత ఆ జకరియాతో మాట్లాడుట మనం చూస్తాం. అయితే చూడండి దేవుని బిడ్డారా, ఆ యొక్క దూత దేవుని మాటలను తీసుకుని వచ్చి వీరితో మాట్లాడుతూ ఉన్నది. అయితే తన ప్రజలను, ఎవరి తన ప్రజలు? ఆయన రక్షణ తీసుకున్నటువంటి వారు, ఆయనను నమ్ముకున్నటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు, ఆయనను కొనియాడేటువంటి వారు, ఆయనను గణపరిచేటువంటి వారు, ఆయన నామమును విశ్వసించేటువంటి వారు, తన ప్రజలు, వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఆయన అనటానికి ఆయనే అనటానికి ఏంటి డిఫరెన్స్? అది వెరీ గుడ్ అండి. ఆయనే అంటే ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే అనటానికి ఇది సాదృశ్యం వాక్యం. ఈ సత్యమైనటువంటి వాక్యం, సత్యవంతుని గురించి రాయబడినటువంటి సత్యమైనటువంటి మాటలు ఇవి. ఆయనే అంటే ఆయన తప్పించి ఇంకెవ్వరు కూడా మన పాపములను పరిహరింపలేరు. ఎందుకు? అభిషక్తుడైనటువంటి దేవుడే ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? మానవుడుగా, దేవుడుగా మన పాపములన్నీ కూడా కడిగి వేయాలి అని అంటే ఒక పరిశుద్ధుని రక్తం అవసరం. చాలామంది సోషల్ మీడియాలో ఏమంటారంటే, ఆయన రక్తాన్ని గార్చాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన చచ్చిపోయాడు, ఇంకేం బతికిస్తాడు మనలను, ఇంకేం ఆశీర్వాదాలు ఇస్తాడు అనేటువంటి మనం చాలా చూస్తూ ఉన్నాం. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన రక్తాన్ని కార్చకపోతే మన పాపములు కడగబడవు. ఆయన రక్తమును కార్చకపోతే మనకు స్వస్థత లేదు. కనుకనే ఆ పరిశుద్ధుడి యొక్క రక్తము మనకి అవసరమై ఉన్నది. ఆయనే రక్షించును. అదేనండి పండగ, అదే పండగ. నేనింకా పాపిని కాదు, నా కొరకు నన్ను రక్షించడానికి, నా పాపములు కడగడానికి, నన్ను నరకము నుండి తప్పించడానికి, నన్ను కట్ల నుండి ఆ సాతాను పెట్టినటువంటి ఎగటగల దొంగ ఊబి నుండి రక్షించగలిగేటువంటి రక్షకుడు పుట్టాడు. అదే ఆనందం. క్రిస్మస్కు ఉన్నటువంటి తేడా అదే. పండుగ అంటే ఈ సంతోషము వర్ణించట నాకే కాదు, ఎవరి తరం కూడా కాదండి. అంత అద్భుతమైనటువంటి సంతోషం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మహా సంతోషం. సంతోషం అంటే వేరే అర్థం తీసుకుని వచ్చేసాం. సంతోషం అంటే ప్రమోషన్ వస్తే సంతోషం, డోక్రా లోన్ వస్తే సంతోషం, కొడుకుకి ఉద్యోగం వస్తే సంతోషం, కూతురికి పెళ్ళైతే సంతోషం, అప్పులు తీరితే సంతోషం. సంతోషాలకు అర్థం అదే మనందరికీ కూడా. అవి సంతోషం కాదని నేను అంటలేదు. అసలైనటువంటి సంతోషం ఏంటంటే దేవుడు మానవుడు అవడం.
ఏంటండి? దేవుడు మానవుడుగా ఈ లోకమునకు రావడం. అంతేకాదు, ఆయన ఏ విధముగా బ్రతకాలి అనేటువంటి విషయంలో మనకు ఒక ఉదాహరణ చూపించారు. 33.5 సంవత్సరాలు ఆయన బతికి ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆయనే ఈ లోకములో ఉన్నప్పుడు మనందరికీ కూడా ఛాలెంజ్ చేసి ఒక ప్రశ్న వేస్తున్నారు. అదేమనగా, మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని ఎవరన్నా అనగలరా? ఎవరన్నా తప్పు చూపిస్తారా? నా మాటలో కానీ, నా చేతలో కానీ, నా జీవితంలో కానీ ఎక్కడైనా సరే నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అని సవాలు విసిరారు సమాజానికి. అంత పరిశుద్ధుడు. కనుక దేవుని బిడ్డలారా చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆ రక్షకుడైనటువంటి యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణను తీసుకుంటేనే మీ పాపములు కడగబడతాయి. గుడికి వచ్చినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, గుడికి ఏదో డబ్బులు ఇచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన రక్షణ రాదు. నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. నా యొక్క దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. నేను చేసినటువంటి ప్రతి పాపము వల్లనే ఆయన సిలువకి ఎక్కించాము అనేటువంటి ఒక రియలైజేషను, లేదంటే ఒక ఆలోచన మన హృదయంలో రావాలి. అది మారు మనస్సుకు దారి తీస్తుంది. రక్షణ అంటే ఏంటంటే, చాలామంది రక్షణ తీసుకుని ఏం చేస్తారంటే మామూలుగా పాత జీవితం జీవించేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తారు. కనుక దేవుని బిడ్డలారా, మీ పాపములు కడగబడాలనంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చూపించినటువంటి ఒక మార్గముగా బాప్టిజం అనుభవంలోనికి మనమందరము కూడా వెళ్ళాలి. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడినటువంటి ఒక మాట, మొన్న మధ్య నేను ఒక వాక్యాన్ని నేను చెప్పాను. అదేమనగా, క్రిస్మస్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని పాత్ర అని. చాలా ఉంటుందండి పాత్ర, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర. పరిశుద్ధాత్ముడు ఎవరండి ఇంతకీ? త్రిత్వములో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. మన దేవుడు ఏకం అంటే, త్రీ ఏంటి, ఏకం ఏంటి? ఏకం అంటే ఏంటంటే ముగ్గురి యొక్క ప్రణాళిక ఒకటే, ముగ్గురి యొక్క ఆలోచన ఒకటే, ముగ్గురి యొక్క మరి ఆ యొక్క పనులు చేసేటువంటి విధానము ఒక్కటే. ముగ్గురు కలిపి చెప్పిన ఈ ఒక్కటే అన్నటువంటి పాయింట్లన్నిట్లో ఏంటదండి సారాంశం? దేంటనగా, మనందరి ఎడల వాళ్ళకున్నటువంటి ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి నా బిడ్డలైనటువంటి వారు ఏ విధముగా రక్షించాలి వీళ్ళను, నా బిడ్డలైనటువంటి వారు నాతో పాటు సదాకాలము జీవించాలనేటువంటి విషయములో ఎలా ఏంటి అనేటువంటిదే. వీరిని ఏ విధముగా నరకము నుండి తప్పించాలి, ఈ లోకములో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారిని ఏ విధముగా కాపాడాలి, అపవాది తీసుకుని వచ్చి పెట్టినటువంటి సమస్యల నుండి వీరిని ఏ విధముగా విడిపించాలి, అపవాది తీసుకొచ్చి పెట్టినటువంటి రోగము నుండి ఏ విధముగా స్వస్థపరచాలి, ఏ విధముగా దేవుని మార్గములో వీరిని నడిపించాలి, వాక్యానుసారముగా ఏ విధముగా బిడ్డలు నడుచుకోవడానికి ఏ విధముగా ప్రోద్బలం చేయాలి, ఏ విధముగా సహాయం చేయాలి, ఏ విధముగా తోడ్పాటు చేయాలి, ఇదే వాళ్ళ ఆలోచన. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు, క్రీస్తు యేసు అనేటువంటి దేవాది దేవుడు ఈ లోకమునకు రావడమే పండుగ. సంతోషం అంటే క్రిస్మస్ దినమే. అభిషక్తుడైనటువంటి దేవాది దేవుడు, రక్షకుడైనటువంటి దేవాది దేవుడు, దేవుడుగా సమస్తమైన మహిమా ప్రభావాలు అందుకుంటున్నటువంటి దేవుడు మానవుడిగా ఈ లోకమునకు రావటమే పండుగ. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రక్షణ గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఏ విధముగా ఉన్నదో తెలుసుకుని మనం ముగించుకుందాం.
అయితే చూడండి, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర, లేదంటే పరిశుద్ధాత్ముడు మనుష్యులైనటువంటి వారి యొక్క స్వరమును తీసుకుని మాట్లాడుట. పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా మాట్లాడతాడు. అది చాలా పెద్ద స్థాయి, అది ఆత్మీయ స్థితి. కానీ చాలామంది ద్వారా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, మీ పాస్టర్ గారు ప్రతి ఆదివారం వాక్యం చెప్తున్నారు. ఎవరి ప్రేరేపణతో చెప్తున్నారు? పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతో చెప్పబడుతున్నటువంటి మాటలు. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మరి జకరియా మీద ఆవరించి జకరియా స్వరము తీసుకొని జకరియా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఈ రక్షణ విషయంలో ఇక్కడ బాగా తేటతెల్లముగా రాశారు. ఇక్కడ చూద్దాం ఒక్కసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 67 ఒక్కసారి చదవండి అమ్మ, మీకు ఎవిడెన్స్ కోసం. పరిశుద్ధాత్మ పూర్ణుడై, పూర్ణుడై అంటే అర్థం ఏంటి? నిండుకొన్నాడు. వెరీ గుడ్. పరిశుద్ధాత్మతో నిండుకొన్నటువంటి వాడై ఈ విధముగా ఇట్లు ప్రవచించెను, లేదంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇట్లు మాట్లాడెను. 75వ వచనములో మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి. మన శత్రువులు అంటే ఎవరండి మన శత్రువులు? మన ఇంటి పక్క వాళ్ళ, మన ఆడబిడ్డ, మన అత్తగారా, మన కోళ్ళ, లేదంటే మనకు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళ? మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి. విడిపించాలంటే ఎవరి వలన అవుతుంది? అది దేవుని వలనే అవుతుంది, రక్షకుడైన ప్రభు వలనే అవుతుంది. విడిపింపబడి మన జీవిత కాలం అంతే. జాగ్రత్తగా ఉండండి. మనం జీవించినంత కాలము కూడా మనకేంటంటే చాలా 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 ఆలోచనలు ఉంటాయి. ఒక ఇల్లు కట్టేసేసుకుంటే చాలండి, సంతోషంగా వెళ్ళిపోతా అన్నవాళ్ళు ఉంటారు కదా. ఈ రకమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల గురించి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు వేరే అర్థం చెప్తున్నాడు. ఇక్కడ మనం జీవించినంత కాలం అంతయు నిర్భయులమై. నిర్భయములంటే ఏంటి? వెరీ గుడ్. భయము లేకుండా. చూడండి, ప్రభువు యొక్క రక్షణ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి దేవుని బిడ్డలారా. భయం లేకుండా బ్రతుకుతావంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షణ తీసుకుని కూడా భయపడుతున్నావంటే నీలో ఆత్మీయ స్థితి బలహీనముగా ఉన్నట్టే లెక్క. నువ్వు రక్షణ తీసుకున్నావంటే దేవుడు నీతో ఉన్నట్టే లెక్క, నీలో ఉన్నట్టే లెక్క. నీ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు అనేటువంటి వాగ్దానం దేవుడు చేశాడు. మనం జీవించినంత కాలము నిర్భయులమై, మనం జీవించినంత కాలము భయము లేకుండా. భయం అంటే చీకట్లో నడవడం కాదు. నాకు అమ్మో ఈ రోగం వచ్చింది, చచ్చిపోతాను అనుకుంటా. చాలామందికి కొద్దిగా హై టెంపరేచర్ వస్తే నా పని అయిపోయిందని ఏడ్చేవాళ్ళు ఉంటారు. బీపీ షుగర్లు వచ్చేస్తే నా పని అయిపోయిందని ఏడ్చేటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది. భయం, ఆరోగ్యం గురించి భయం, బిడ్డల గురించి భయం. కుమారుడు బయటికి వెళ్ళాడు, రాలేదు, ఫోన్ ఎత్తట్లా, భయం. ఈ లోకములో మనం ఉంటున్నామనంటే చాలా భయాలు ఉంటాయండి, చాలా భయాలు ఉంటాయి. ఒప్పుకుంటున్నా నేను కూడా. చాలా భయాలు ఉంటాయి మనకి. అనుక్షణము భయమే, ప్రతిదానికి భయపడవలసిన పనే ఉంటుంది. భర్త విషయములో ఆలోచనలు భయంకరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. భార్య విషయములో భయంకరమైన ఆలోచనలు ఉంటాయి. బిడ్డల విషయంలో భయం ఉంటుంది. కాలేజీకి వెళ్తున్న అమ్మాయి అంటే జాగ్రత్తగా వస్తుందా లేదా భయం. కుమారుడు బయటికి వెళ్తున్నాడంటే జాగ్రత్తగా వస్తున్నాడా లేదా భయం. చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ గురించి భయం, వాళ్ళ భవిష్యత్తు గురించి భయం. ఎవరికైనా అనారోగ్యం వస్తే వాళ్ళ గురించి భయం. భయం భయం భయం. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడంటే మనం జీవించినంత కాలము కూడా నిర్భయులమై, భయము లేకుండా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగా చేశాను. ఇంకొక అర్థం వచ్చింది ఇక్కడ. యేసు ప్రభులు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారనేటువంటి విషయము ఇంకొక అర్థం మనకి ఇక్కడ కనపడుతున్నది.
యేసు ప్రభులు వారు ఈ లోకానికి రావడం అనేటువంటి చెప్పడం 1000 కారణాలు చెప్పచ్చండి, ఒకటి కాదు. మీరు వాక్యాలు చదువుతూ ఉండండి, మీకే అర్థమవుతాయి. నశించిన దాన్ని వెతక రక్షించుట క్రీస్తు యేసు వచ్చెను, ఆయన ప్రేమించాడు గనక తన కుమారుని అనుగ్రహించాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నరకం తప్పిస్తానన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు భయం లేకుండా ఉంటానన్నాడు. సంతోషకరమైన సువర్తమానం ఇస్తానని అన్నాడు. ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చూడండి, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను. ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటండి? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను. పరిశుద్ధం అంటే ఏంటి? దేవుడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు ఆయన చెప్పడానికి చాలా సార్లు వాక్యంలో చెప్పారు. అంతేకాదు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 1000 దూతలతో కొనియాడబడుచున్నటువంటి పరలోకపు తండ్రి ఆయన పరిశుద్ధుడు. అయితే ఈ రక్షణ తీసుకున్నటువంటి వారు కూడా ఏ విధముగా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. అవునా కాదా? ఇక్కడ రూల్ అండి. అది ఊరికే తీసేసుకున్నామంటే అవదు. ఒక పిల్ల బ్యాప్టిజం తీసుకుంటానని సంవత్సరం కాలక్షేపం చేసింది. ఎందుకమ్మా ఇంత ఆలస్యం చేస్తున్నావు? అసలు రక్షణ విషయంలో ఆలస్యం చేయకూడదు అసలు. ఎందుకంటే తెల్లబట్టలు కొనుక్కోవాలండి. మా తెల్లబట్టలు నేను కొనిస్తాను, తీసుకో త్వరగా. నన్ను తెల్లబట్టలు తీసుకొని నీళ్ళల్లో మునగడం కాదండి బ్యాప్టిజం అంటే. కాదు, హృదయములో మారు మనస్సు రావాలి. ఆయన సన్నిధిన పరిశుద్ధముగా మనము జీవించాలి. అయితే అబద్ధమాడుట పరిశుద్ధమా అపరిశుద్ధమా? అపరిశుద్ధం. అయితే ఎన్నిసార్లు ఆడుతున్నాం మనం? ఆడుతున్నావా? తోటకూర దగ్గర, టమాటాల దగ్గర, చిల్లర విషయంలో, ఆటో ఎక్కి, కూర వండుతున్నప్పుడు సమయంలో భర్త దగ్గర, బయటికి వెళ్ళినప్పుడు భార్యల దగ్గర ఆడుతున్నావా లేదండి? చిన్న చిన్న అబద్ధం. చిన్నదానికి చిన్న, పెద్దదానికి పెద్ద అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. అబద్ధం ఆడుతున్నాం అని అంటే అపరిశుద్ధం కింద లెక్క. ఇతరుల గురించి మనం కుళ్ళుబోత్తనంలో ఉన్నామంటే అపరిశుద్ధం కింద లెక్క. తప్పుడు ఆలోచనలు మన హృదయంలో ఉన్నవేనంటే మనము అపరిశుద్ధముగా ఉన్నట్టే లెక్క. పరిశుద్ధముగా ఉండాలనంటే పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని యొక్క జీవిత చరిత్ర మనం ముందు పెట్టుకోవడమే. అందుకనే వాక్యపు వెలుగుల్లో మనం నడవాలి. వాక్య జ్ఞానం మనకు బాగా ఉండాలని చాలాసార్లు ప్రభువు కూడా వాక్యము ద్వారా హెచ్చరించారు మనల్ని. ఆలోచనే ఎలా ఉందని తెలుసుకునేటువంటి దేవాది దేవుడు మన దేవుడు. స్పృహ లేకుండా జీవిస్తున్నారండి చాలామంది. స్పృహ లేదు అసలు. పరిశుద్ధాత్మ దేవుడు జకరియా ద్వారా ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. రక్షణ ఎందుకు ఇచ్చాడు మనందరికీ కూడా, నాకైనా మీకైనా. మనమందరము కూడా పరిశుద్ధమైన జీవితము జీవించాలి. ఒకవేళ ఎక్కడైనా మీ వలన కానటువంటి, దేవునికి ఇష్టము లేనటువంటి బలహీనత మీ జీవితంలో ఉన్నదేమో మీరు పరీక్షించుకుని దేవుని సహాయం అడగండి. దేవా, నేను ఇది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, సహాయం చేయి ప్రభువా, నీ వలే బ్రతుకుట నాకు నేర్పించాయా. ఇక్కడ చూడండి, పరిశుద్ధముగాను నీతిగాను. నీతిగా జీవించడం అంటే అర్థం ఏంటండి? ఊరికి చదువుకుని వెళ్ళిపోతుంటాం కదా వాక్యాలను. ముక్కలు చేసి మీరు చదవండి. ఒక్కొక్క మాట దగ్గర మీరు ఆగిపోండి దయతో. దేవుని బిడ్డలారా, దేవుని సేవకురాలుగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. నీతిగా అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించట. ఇంకా నీతిగా అంచబడే. నీతిగా ఎలా బ్రతకాలి మనం? దేవుని పోలి నడుచుకోట్టే. అగైన్ మాట అంటే మాటే. మనల్ని చూసి ఇతరుల సాక్ష్యం ఇవ్వాలండి. ఆయన చాలా నమ్మకస్తుడు, ఆమె చాలా నమ్మకస్తురాలు. అంతేగాని అన్ఫార్చునేట్గా ఆమె గుడికి వెళ్తుంది కానీ బయట బ్రతుకు
డస్ట్బిన్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామేమో గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని నామమునకు అవమానం మనం తీసుకుని వస్తున్నామేమో మన మాట వలన కానీ మన చేత వలన కానీ. నీతిగా బ్రతకాలి. అంతరంగములో కూడా పరిశుద్ధత, అదే నీతి అండి. పొర్రపాటును కూడా ఆలోచన విధానములలో కూడా మనం ఏమాత్రము కూడా దేవునికి వ్యతిరేకముగా మనం ఆలోచించడానికి కానీ మాట్లాడటం కానీ వీలు లేదు. ఎందుకు ఇచ్చాడు దేవుడు యొక్క రక్షణను మనకేనంటే పరిశుద్ధముగాను నీతిగాను జీవించుటకు ఈ రక్షణ మనకు అనుగ్రహించాడు. నీతిగా ఆయన సేవించాలి. బాగా పాడడం కాదండి, సాక్ష్యాలు బాగా చెప్పడం కాదు, డ్యాన్సులు బాగా వేయటం కాదు, అవి కాదు, అవి లెక్కలోకే రావు అసలు. చూడండి, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. సేవించడం అంటే అర్థం ఏంటి? ఆయనను ఆరాధించాలి. అంటే మన మనస్ఫూర్తిగా స్తుతులు మన హృదయములో నుంచి వస్తున్నాయి అంటే మనస్ఫూర్తిగా రావాలి. నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నామాన్ని మనం తలుచుకొని పులకించిపోవాలి. ఆయన నామాన్ని మనం తలుచుకొని మన యొక్క హృదయం ఉప్పొంగాలి. అంత గొప్ప దేవుడైన దేవుడు నా దేవుడు అని ఆనందపడాలి. అందుకే వాక్యం కూడా ఏం చెప్తుందంటే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అని అంటారు. ఇటువంటి దేవుడు మనకు లేకపోతే మనం నిర్భయంగా బ్రతకలేం. అంతేకాదు, రక్షణ తీసుకున్నామని అంటే గనక ఆ రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా మనకున్నది. రక్షణ తీసుకున్నామనంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. రక్షణ మనం తీసుకున్నామంటే మనము నీతిగా జీవించాలి. దాని కొరకే నేను ఇచ్చాను అంటున్నాడు ఇక్కడ స్పష్టముగా. మళ్ళీ చదువుతున్నాను వినండి. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను. రక్షణను ఇవ్వడానికి రక్షకుడు వచ్చాడు. ఆ రక్షణను ఏ విధముగా మనం కాపాడుకోవాలనేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, పండుగ అంటే అదేనండి. దేవునిని కొంత మాత్రమే అని పరిమితం చేసేయద్దు. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నిర్భయముగా మనం బ్రతికేసేయచ్చు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, నా దేవుడు నాకు రక్షకుడుగా ఉన్నాడు, నా దేవుడు నా ఇంటికి అధిపతిగా ఉన్నాడు, నా జీవితానికి ఆయన రక్షకుడుగా ఉన్నాడని నిర్భయంగా మనం బ్రతకొచ్చు. అంత గొప్ప ఏర్పాటును దేవుడు ప్రణాళిక ప్రకారము తన ప్రజలైనటువంటి మన ఎడల ఆయన కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క క్రిస్మస్ అంటే నాకు రక్షణ వచ్చింది, రక్షకుడు ద్వారా మనము ఆనందపడాలి, దేవుని స్తుతులు అర్పించాలి. ఈ రక్షణను ఇవ్వడానికి రక్షకుడు వచ్చాడు. ఆ ఇచ్చిన రక్షణను కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనకి ఉన్నది. పరిశుద్ధముగాను నీతిగాను మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. హ్యాపీ క్రిస్మస్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ టు యూ ఆల్.